దక్షిణ కైలాస క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఆది దంపతుల కళ్యాణం కనుల పండుగగా కమనీయంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల దివ్య వివాహ మహోత్సవం లోకాలను పులకింపజేసింది. మంగళ వాయిద్యాల హోరు, వేదమంత్ర పఠనంతో క్షేత్రం మారుమోగింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో స్వామివారు గజవాహనమెక్కి కళ్యాణ వేదికకు ఊరేగింపుగా బయల్దేరారు. స్వర్ణాభరణాలతో, చందన లేపనాలతో అలంకరించుకుని శివుడు సుందరకారుడై దర్శనమిచ్చారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సూర్యచంద్రవంకలు ధరించి రత్నాభరణాలతో సింహవాహనమెక్కి అల్లనల్లగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కళ్యాణ వేదికపై ఇరువురి పెద్దల మధ్య వివాహ రాయబారాన్ని చండికేశవరు నడిపించారు. శివుని తరఫు పెద్దలు పిల్లనివ్వమని కోరగా అమ్మవారి తరఫు పెద్దలు కొంతసేపు నిరాకరించారు. 5 సార్లు రాయబారం నడిచిన తర్వాత ఏకముఖ బిల్వపత్రం, రవంత విభూతిని కన్యాశుల్కంగా స్వీకరించి అమ్మవారు వివాహానికి అంగీకరించారు. అగ్నిహోత్రం వెలిగింది. వేదఘోషలు మిన్నంటాయి. ప్రధాన పురోహితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారు అమ్మవారి మడలు మంగళసూత్రం ధరింపజేశారు. తలంబ్రాలు పోసుకున్నారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు కురిశాయి. శివపార్వతుల 7 అడుగులు కలిసి నడవటం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ఆది దంపతుల కళ్యాణాన్ని శుభముహూర్తంగా భావించి జంటలు వివాహ బంధంలో ఏకమయ్యాయి. ఈ మహోత్సవం లోక కళ్యాణ కారణమై నిలిచింది. కళ్యాణోత్సవ సందర్భంగా భక్తులు అక్షింతలు చల్లి ఆశీర్వాదాలందుకున్నారు. శ్రీకాళహస్తి ఆది దంపతుల కళ్యాణం కనుల పండుగగా కమనీయంగా సాగి భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది. ఇది మన క్షేత్ర న్యూస్, నిరంతర క్షేత్ర దర్శనం.